అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు? కానీ ఆ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఇద్దరిలో ఎవరు ఎవరికి లొంగరు. ఆ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ తాబేలు ఏనుగు, వాటిని గజకచ్చపములు అని పిలుస్తారు. అవి ఎవరో నీకు తెలుసా? విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరి ఆస్తి వాళ్ళు పనిచేసుకుంటే గొడవ వదిలిపోదు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు, మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని 2 భాగాలు వేసేసి మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించాడు.